ఆర్మీ డ్రెస్‌లో కనిపిస్తున్నది ఏపీజే అబ్దుల్ కలాం. ఈయనతో పాటు ఉన్నది ఆర్ చిదంబరం. ఇది 1998 మే 10వ తారీఖు. ఇంకొక 24 గంటల్లో భారతదేశం పోఖ్రాన్ 2 బుద్ధా స్మైల్ అనే కోడ్ నేమ్‌తో పోఖ్రాన్ 2లో ఆపరేషన్ శక్తి అంటే అణ్వస్త్ర పరీక్ష చేయబోతుంది. అది చాలా సీక్రెట్ అణుపరీక్ష అనమాట. అది దానికి కేవలం ప్రధానమంత్రి గారికి మాత్రమే తెలుసు. అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్‌కి తెలుసు. ఇంకా ఎవ్వరికీ తెలీదు ఈ సైంటిస్టులకి తప్పితే. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? ఆర్మీ డ్రెస్‌లో ఇంత ఫేమస్ వరల్డ్ క్లాస్ సైంటిస్టులు ఎందుకున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం, ఆర్ చిదంబరం. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే అంటే అప్పటికి 100 కోట్ల మంది జనాభా, 100 కోట్లలో 60 కోట్ల మంది యూత్ తలదించుకునే కార్యక్రమం ఒకటి జరిగింది. నిజంగా మనం ఎందుకు లేము, ఆ కార్యక్రమంలో ఎందుకు లేమని బాధపడుతూ ఉంటాం అనమాట. ఏం జరిగిందంటే అణ్వస్త్ర పరీక్షకి ఒక పెద్ద గొయ్యి తవ్వడం జరిగింది. అది ప్రతి 6 గంటలకే దాన్ని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అమెరికన్ శాటిలైట్లకి దొరకకుండా చేయడానికి అబ్దుల్ కలాం మ్యాన్ ఆఫ్ ఈ శాటిలైట్స్ అంటారు. ఓకే, శాటిలైట్ మ్యాన్ అనుకుంటా అంటారు. ఆయన అమెరికన్ స్పై శాటిలైట్ని ఏం చేస్తారంటే పూల్ చేస్తారు. ప్రతి 6 గంటలకే అది క్లోజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఒకరోజు పెద్ద గొయ్యిలో అణ్వస్త్ర పరీక్షకు కావాల్సిన ప్లూటోనియం, యురేనియం ఇలాంటి ఇంధనం పెడతారన్నమాట. ఈ పెద్ద గోతులోకి ఒక పెద్ద బండరాయి దొర్లుకొస్తూ ఉంటుంది. అక్కడ ఎవరుంటారు తెలుసా? ఒకే ఒక ఆర్మీ జవాన్ ఉంటారు. ఎక్కువ మంది కాపలా పెడితే తెలిసిపోద్ది అమెరికాకి శాటిలైట్. ఒకే ఒక ఆర్మీ జవాను. ఆ ఆర్మీ జవాను ఆ రోజు ఈ ఇద్దరు ముసలి సైంటిస్టులు మనం రక్షిస్తారు మన భారతదేశం. అందుకే ఈరోజు అణు ఆయుధాలు ఉన్నాయి, భారతదేశానికి రక్షిస్తున్నాయి. ఏం జరుగుతుందంటే ఆ బండరాయి గోతులకు దొర్లుకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అది పడిందంటే అణ్వస్త్ర పరీక్షకు పెట్టిన మిషనరీ పేలిపోద్ది అనమాట. తుస్సుమంటది. మనం అమెరికా కనిపెట్టేది కొంచెం తుస్సుమన్న సౌండ్ వచ్చిన ఈ టైంలో ఆ జవాన్ ఏం చేస్తాడంటే చాలా చాలా అలర్ట్ అయిపోయి ఏం చేస్తాడంటే చాలా అద్భుతంగా ఆ బండరాయికి అడ్డంగా పడిపోతాడు. ఎందుకంటే ఒక్కడ ఆపలేడు. బండరాయికి అడ్డంగా పడతాడు, ఒక చక్రానికి చిన్న రాయి పెట్టి ఆపినట్టు. అప్పుడు అక్కడ ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట, నిస్సహాయ స్థితి. అప్పుడు ఈ సైంటిస్టులు అబ్దుల్ కలాం అండ్ ఆర్ చిదంబరం ఆర్మీ డ్రెస్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బండరాయిని దొర్లిస్తారు. ఆ బండరాయిని పట్టుకుంటారు. మరి 100 కోట్ల మంది ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేశం కోసం ప్రాణాన్ని కూడా అర్పిస్తారనమాట. ఆ రోజు ఆటం టెస్టులు చేశారు అబ్దుల్ కలాం మిగిలిన సైంటిస్టులతో. ఈరోజు అణుబాంబులు ఉన్నాయి. అర్థమైందండి? ఈరోజు అణుబాంబులు భారతదేశాన్ని రక్షిస్తున్నాయి. చైనా కాదు కదా, ప్రపంచంలో ఏ శక్తి రాదు. సిప్రీ రిపోర్ట్ ప్రకారం వీ హ్యావ్ ది అరౌండ్ 170 వార్ హెడ్స్ ఇంక్లూడింగ్ హైడ్రోజన్ బాంబ్స్. గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ న్యూట్రాన్ బాంబ్స్. ఎవ్రీ బాంబ్ వీ హ్యావ్ నౌ. అది వార్ హెడ్స్. న్యూక్లియర్ బాంబులు తయారు చేసిన దాంట్లో చాలా కీలక పాత్ర పోషించిన వాళ్ళు అబ్దుల్ కలాం. ఈరోజు ఆయన తయారు చేసిన అణుబాంబులే కదా భారతదేశాన్ని రక్షిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ వార్ ఉంది. ఇండియా అంతా ఎంత వారులో మనం గెలుస్తామనే కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది, ఎవరికీ సందేహం లేదు. 32,87,263 చదరపు కిలోమీటర్లు. మళ్ళీ వినండి, 32,87,263 చదరపు కిలోమీటర్ల భూభాగం, 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు, 7,516.6 కిలోమీటర్ల కోస్తా తీరం. ఇవి సంపూర్ణంగా రక్షించబడుతున్నాయి అంటే ఏ మ్యాన్ ఆఫ్ మిసైల్ మ్యాన్ అంటారు అబ్దుల్ కలాము. ఓకే, మ్యాన్ ఆఫ్ శాటిలైట్ అంటారు అబ్దుల్ కలాం. మ్యాన్ ఆఫ్ మిసైల్స్ తయారు చేసింది. మ్యాన్ ఆఫ్ శాటిలైట్లో స్పైయింగ్ శాటిలైట్లు. ఎలాగో కథ వినండి. మీకు ఈయన కథే ఒక అద్భుతం అనమాట. ఈయన ప్రెసిడెంట్గా పనిచేస్తుంటే ఈయన నేను మిసైల్గా మ్యాన్గా చెప్పే ముందు ఒక విషయం చెప్తానమాట. అదేంటంటే ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తూ ఉంటారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి, భారతరత్న. ఒకరోజు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గర ఇంటికి వెళ్తారనమాట. మొత్తం కాన్వాయ్ని అక్కడ వదిలేస్తారు. అకార్డింగ్ టు ప్రోటోకాల్, ప్రెసిడెంట్ ప్రోటోకాల్ ఏంటంటే షూ ఉండాలి, కంపల్సరీ కాన్వాయ్ ఉండాలన్నమాట. కాన్వాయ్ని రానివ్వరు. షూ తీసి ఆవిడ చెంబుతో, మన తెలుగింట్లో ఇస్తారు చూడండి, చెంబుతో ఆవిడ నీళ్ళు ఇస్తుంది. కాళ్ళు కడుక్కొని వెళ్ళి కింద కూర్చుని క్రాస్డ్ లెగ్ అంటారు, బాసీ పెట్లు వేసుకుని ఆవిడ పెట్టిన ఆకులు అన్నం తింటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా ప్రోటోకాల్ ఉంటుంది, అలా తినరు.
అది ఎందుకంటే ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఆయన అమ్మగా కొలుస్తారు, భారతరత్న అమ్మని గుర్తుపెట్టుకోండి. అది ఆయన మానవత్వం, హృదయం ఉంటుంది అనమాట. అలాంటి పర్సను ఒక్కసారి మీకు ఇందిరాగాంధీ, ఈ ఫోటో వచ్చే ఫోటో చూడండి ఎలా ఉంటుందో. ఈ వచ్చే ఫోటోలో ఇందిరాగాంధీ ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్లో చెప్తారనమాట. వింగ్స్ ఆఫ్ ఫైర్లో చెప్తారు, ఇదిగోండి ఇందిరాగాంధీ ఐరన్ లేడీ. ఆవిడతో మాట్లాడడానికి అందరికీ భయమే. ఆయన అప్పుడు డిఆర్డిఎల్కి సైంటిస్ట్గా తయారు చేస్తున్నారు, హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్కి హెడ్ అనమాట. ఈయన ఇందిరాగాంధీ ఒక మిసైల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. భారతదేశానికి మిసైల్స్ అవసరం ఉంటాయి భవిష్యత్తు అని ఒక విజనరీ లీడర్ ఇందిరాగాంధీ. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరూ లేరు, చాలా భయం. ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. జయలలిత గారి దగ్గరికే ఒక ఎమ్మెల్యే వెళ్ళేవారు కాదు, గుర్తుందా? ఇందిరా అంత దృఢంగా ఉంటుంది, ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. ఆవిడ ఇలా అనగానే పట్టేస్తారు అనమాట, అందుకనే కష్టం. కానీ అబ్దుల్ కలాం గారు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్మా ఇది ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఆయనే చెప్పుకుంటారు, అమ్మా ఇది భారతదేశానికి అవసరం ఉంది, నేను ఒక ఇదిగోండి ప్రాజెక్ట్ అంటే ఆవిడ కూడా జాగ్రత్తగా వింటుంది. దాని పేరే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, IGMDL అంటారు, మిసైల్ IGMP. ఇది ఆవిడ చాలా యాక్సెప్ట్ చేస్తుంది, సంతోషపడిపోద్ది అనమాట. ఆవిడ వెంటనే గ్రాంట్ చేస్తే, మనీ కూడా గ్రాంట్ చేసి అంట ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్లో చెప్పుకుంటారు. వెంటనే ఆయనకి హెలికాప్టర్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే రామేశ్వరంలో ఈయన అన్నగారు కూతురికి కొంచెం ఫంక్షన్ ఉంటుంది అనమాట. అప్పుడు పొగుడతారు అందరూ, ఏంటి ఇందిరాగాంధీకి అంత భయపడతారు, నాకు ఇంత హెలికాప్టర్ కూడా ఇచ్చింది, నేను అన్న ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసింది, దేశానికి యాక్సెప్ట్ చేసింది అంటారు. ఆయన అంత హృదయంతో ఉంటారు కాబట్టి ఇందిరా లాంటిది కూడా కరిగిపోద్ది అనమాట ఆ సైంటిస్ట్కి. ఆయన ఫలితంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఫలితంగా వచ్చింది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రాం నుంచి వచ్చిన మిసైల్స్ ఈరోజు భారతదేశ బోర్డర్ని రక్షిస్తున్నాయి. ఎలా ఉన్నాయి తెలుసా? ఆ మిసైల్స్ ఏంటో తెలుసా? అగ్ని 5000 కిలోమీటర్లు ఉన్నాయి. అగ్ని సిరీస్ 1, 2, 3, 4, 5 అండి. ఈ 5th సిరీస్ అగ్ని సిరీస్ ఏంటంటే, ఈ 5th 5000 కిలోమీటర్లు వరకే ప్రపంచంలో ఏ శక్తినైనా అడ్డు వెళ్ళి కొట్టేస్తుంది. ఇది మళ్ళీ దానికి ఒక మెరుగు టెక్నాలజీ, ఓకేనండి. ఇది తర్వాత పృథ్వీ 2వ మిసైలు. ఈ పృథ్వీలో ఎన్నో సిరీస్ ఉన్నాయన్నమాట. ఆ పృథ్వీని మళ్ళీ మార్చి నేవల్ షిప్ కింద కూడా మార్చాం, పృథ్వీ 1, 2, 3, 4, 5 అని. తర్వాత ఆకాష్, నిన్న డిఫెన్స్ ఆయన చెప్తున్నారు, మన డిఫెన్స్ ప్రతినిధి చెప్తున్నారనమాట. ఏమన్నా తెలుసా? మన ఆకాశ్ మిసైల్ సిస్టమ్ పాకిస్తాన్ ప్రయోగించిన చైనీస్ మిసైల్ PL-15 మిసైల్ని పడగొట్టేసింది అని. PL అంటే అది హైపర్సోనిక్ మిసైల్, చైనా తయారు చేసింది, దాన్ని పడగొట్టేసింది రాజస్థాన్ దగ్గర. అది ఆకాష్ అని. ఈ ఆకాష్ని తయారు చేసింది కూడా అబ్దుల్ కలాం గారే. ఇది అగ్ని, పృథ్వీ, తర్వాత ఆకాష్, తర్వాత నాగ్ అనేది యాంటీ ట్యాంక్ మిసైల్. ఏ ట్యాంక్నైనా తుత్తునీలు చేసేస్తా నాగ్ అనేది. తర్వాత త్రిశూల్, ఈ త్రిశూల్ అనేది ఆకాశ్ లాగానే ఉంటుంది కానీ చిన్న తరహా, మధ్య తరహా మిసైల్ అనమాట, 10 కిలోమీటర్ల వరకు, 10 కిలోమీటర్ రేంజ్లో. ఇలా అగ్ని, పృథ్వీ, నాగ్, త్రిశూల్, ఆకాష్ 5 మిసైల్స్ని ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా తయారు చేసింది DRDL దగ్గర అబ్దుల్ కలాం గారు. ఈరోజు అదే కదా భారతదేశాన్ని రక్షించేది బోర్డర్లో. ఆయన బ్రతికి లేకపోయినా ఆయనే కదా యోధుల్లాగా రక్షిస్తున్నాడు. అది రెండోది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈరోజు పాకిస్తాన్లో ప్రతి బేస్ని 7,96,000 చదరపు కిలోమీటర్లో ఉన్న ఇస్లామాబాదు, రావులపిండల్, నూర్ఖాన్ ఎయిర్ బేసెస్ని, కరాచీ ఎయిర్పోర్ట్ని, ఇంకా లాహోర్ని, ఇలా 10 సిటీ ఎయిర్ బేస్ని నాశనం చేసామండి. ప్రెసిషన్ అనమాట. అక్కడ ప్రజలు చచ్చిపోకుండా ఎలా జరుగుతుందో తెలుసా? ఇండియా తయారు చేసిన నావిక్ శాటిలైట్ సిస్టమ్, ఒక స్పైయింగ్ శాటిలైట్. అబ్దుల్ కలాం గారు 1979లో ఆర్యభట్ట, ఫస్ట్ 1975లో ఆర్యభట్ట శాటిలైట్స్ వచ్చింది. విక్రమ్ సారాభాయ్, ఓకేనండి. తర్వాత ASLV, తర్వాత PSLV, తర్వాత GSLV శాటిలైట్లు వచ్చినాయి. ఈ GSLV శాటిలైట్ ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఈ పృథ్వీ మిసైల్ తయారు చేసింది PSLV శాటిలైట్లోంచి. ఈయన మ్యాన్ ఆఫ్ మిసైల్, మ్యాన్ ఆఫ్ శాటిలైట్స్ రెండిట్లు సమన్వయమే ఈ మిసైల్ శాటిలైట్ ఉంటుందండి. తర్వాత క్రయోజనిక్ ఇంజిన్ తయారు చేస్తారు, అందులో ఆయన భాగం ఉంది. తర్వాత ఈయన స్పైయింగ్ శాటిలైట్లు నావిక్ అని తయారు చేసాం. 1999 కార్గిల్ వార్ సమయంలో అమెరికా తన GPS-ని ఇవ్వదు, మనం ప్రిసిషన్ చేయలేకపోయాం ఆ రోజు. కానీ ఈరోజు ప్రిసిషన్ అమెరికా మీద మనం డిపెండ్ అవ్వడంలే. ఎందుకంటే
నావిక్ అనే ఒక జీపీఎస్ అమెరికా జీపీఎస్ కంటే ఎక్కువ అనమాట, బాగా ఉంటుంది. 5 మీటర్ల దూరం రెజల్యూషన్ వస్తుంది. జీపీఎస్ అయితే 15 మీటర్ రెజల్యూషన్ వస్తుంది. ఈరోజు పాకిస్తాన్లో ప్రతి దాన్ని పిన్ పాయింటెడ్ కొడుతున్నామంటే అది ఈయన ఏపీజే అబ్దుల్ కలాం గారి సలవే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిసైల్స్, ఆకాశ్ లాంటి మిసైల్స్, పృథ్వీ లాంటి, అగ్ని లాంటి ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ చూడండి, నావిక్ జీపీఎస్ సిస్టమ్, ఇండియన్ జీపీఎస్ సిస్టమ్, తర్వాత మిసైల్స్, తర్వాత ఏ విధంగా చూడండి ఏరోనాటిక్స్లో ఈ విధంగా ఈయన పరమపదించాడు. శారీరకంగా భూమి మీద లేరు, శారీరకంగా భారతదేశంలో లేరు, బ్రహ్మచారి, 5 సార్లు నమాజ్ చేసే ఒక ముస్లిం. గుర్తుపెట్టుకోండి, అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు భారతదేశం మతాలకు అతీతంగా ఆయనకి ట్రిబ్యూట్ ప్రకటించింది 130 కోట్ల మంది ప్రజలు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, అది అబ్దుల్ కలాం గారి యొక్క దేశభక్తి. ఈయన దేశభక్తిని శంకించేవారు, ఈయన బ్రహ్మచర్యాన్ని శంకించేవారు లేరంటే మీకు తెలుసు ఆ విషయం. ఈయన ఈరోజు ఫిజికల్గా లేరు, ఫిజికల్లీ భౌతికంగా లేరు, కానీ భారతదేశ సరిహద్దుని, భారతదేశ కోస్తా తీరాన్ని, భారతదేశం ప్రతి అణువణువుని ఈయన రక్షిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యోధుడు, బ్రతికున్న యోధుడు. ఈయన ఇప్పుడు కూడా బోర్డర్లో సైన్యంతో పాటు యుద్ధం చేస్తున్నాడు. అందుకే జయహో అబ్దుల్ కలాం, జయహో కలాం అంటూ ఆర్మీ జవాన్లు, త్రివిధ దళాలు ఆయన్ని పూజిస్తూ ఉంటాయన్నమాట. అది అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు సెలవు వల్లే ఈరోజు ఇండియా పాకిస్తాన్ మీద మనం ఏమి నష్టాన్ని నివారించుకుంటూ వాళ్ళ మిసైల్ డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళని అఫెండ్ చేసేసాం. ఇది అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవాల్సిన రోజు. ఓకే, ఏ మ్యాన్ ఆఫ్ మిసైల్, ఏ మ్యాన్ ఆఫ్ శాటిలైట్స్, ఏ మ్యాన్ ఆఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్, న్యూక్లియర్ బాంబ్స్, ఏ మ్యాన్ ఆఫ్ హార్ట్. ఓకే, ఏ పొలిటీషియన్స్, ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా సో ఫార్. సో జై హో అబ్దుల్ కలాం.